Hello all, welcome to Guru's Easy English. Today we are going to learn about daily routine. My name is Anu. నా పేరు అను. My name is Anu. నా పేరు అను. I am 20 years old. నా వయసు 20 ఏళ్ళు. I am 20 years old. నా వయసు 20 ఏళ్ళు. Every morning I wake up early and get out of the bed. రోజు ఉదయాన్నే నిద్రలేచి మంచం దిగుతాను. Every morning I wake up early and get out of the bed. రోజు ఉదయాన్నే నిద్రలేచి మంచం దిగుతాను. Then I brush my teeth and wash my face. అప్పుడు నేను పళ్ళు తోముకొని ముఖం కడుక్కుంటాను. Then I brush my teeth and wash my face. అప్పుడు నేను పళ్ళు తోముకొని మొహం కడుక్కుంటాను. After that I go to the kitchen and prepare breakfast. ఆ తరువాత నేను వంటగదికి వెళ్ళి అల్పాహారం సిద్ధం చేస్తాను. After that I go to the kitchen and prepare breakfast. ఆ తరువాత నేను వంటగదికి వెళ్ళి అల్పాహారం సిద్ధం చేస్తాను. I like to have a cup of coffee. నాకు ఒక కప్పు కాఫీ తాగడం ఇష్టం. I like to have a cup of coffee. నాకు ఒక కప్పు కాఫీ తాగడం ఇష్టం. After finish my breakfast, I get dressed and go to my college. నా అల్పాహారం ముగించి నేను బట్టలు వేసుకొని నా కాలేజీకి వెళ్తాను. After finish my breakfast, I get dressed and go to my college. నా అల్పాహారం ముగించి నేను బట్టలు వేసుకొని నా కాలేజీకి వెళ్తాను. At college, I attend different classes. కళాశాలలో నేను వివిధ తరగతులకు హాజరవుతాను. At college, I attend different classes. కళాశాలలో నేను వివిధ తరగతులకు హాజరవుతాను. I study subjects like English, Science, Maths, Physics. నేను ఇంగ్లీష్, సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్ వంటి సబ్జెక్టులను చదువుతాను. I study subjects like ఇంగ్లీష్, సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్. నేను ఇంగ్లీష్, సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్ వంటి సబ్జెక్టులను చదువుతాను. During my break time, I usually meet my friends in the canteen. నా విరామ సమయంలో నేను సాధారణంగా క్యాంటీన్లో నా స్నేహితులను కలుస్తాను. During my break time, I usually meet my friends in the canteen. నా విరామ సమయంలో నేను సాధారణంగా క్యాంటీన్లో నా స్నేహితులను కలుస్తాను. After all my classes, I come back home. నా క్లాసులన్నీ ముగించుకొని ఇంటికి తిరిగి వస్తాను. After all my classes, I come back home. నా క్లాసులన్నీ ముగించుకొని ఇంటికి తిరిగి వస్తాను. When I arrive to home, I like to relax for a while. నేను ఇంటికి వచ్చినప్పుడు నేను కాసేపు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. When I arrive to home, I like to relax for a while. నేను ఇంటికి వచ్చినప్పుడు నేను కాసేపు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. I watch my favorite shows or read a book. నేను నాకు ఇష్టమైన ప్రదర్శనలను చూస్తాను లేదా పుస్తకాన్ని చదువుతాను. I watch my favorite shows or read a book. నేను నాకు ఇష్టమైన ప్రదర్శనలను చూస్తాను లేదా పుస్తకాన్ని చదువుతాను. Sometimes I also listen to music and sing alone. కొన్నిసార్లు నేను ఒంటరిగా సంగీతం వింటాను మరియు పాడతాను. Sometimes I also listen to music and sing alone. కొన్నిసార్లు నేను ఒంటరిగా సంగీతం వింటాను
మరియు పాడతాను. ఇన్ ద ఈవినింగ్ ఐ హెల్ప్ మై మామ్ విత్ ద హౌస్ హోల్డ్ వర్క్. సాయంత్రం నేను ఇంటి పనిలో మా అమ్మకు సహాయం చేస్తాను. ఇన్ ద ఈవినింగ్ ఐ హెల్ప్ మై మామ్ విత్ ద హౌస్ హోల్డ్ వర్క్. సాయంత్రం నేను ఇంటి పనిలో మా అమ్మకు సహాయం చేస్తాను. ఐ క్లీన్ ద కిచెన్. నేను వంటగదిని శుభ్రం చేస్తాను. ఐ క్లీన్ ద కిచెన్. నేను వంటగదిని శుభ్రం చేస్తాను. అండ్ సమ్టైమ్స్ కుక్ డిన్నర్. మరియు కొన్నిసార్లు రాత్రి భోజనం వండుతాను. అండ్ సమ్టైమ్స్ కుక్ డిన్నర్. మరియు కొన్నిసార్లు రాత్రి భోజనం వండుతాను. ఐ ఎంజాయ్ స్పెండింగ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ అండ్ హెల్పింగ్ దెమ్. నేను నా కుటుంబంతో సమయం గడపడం మరియు వారికి సహాయం చేయడం ఆనందిస్తాను. ఐ ఎంజాయ్ స్పెండింగ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ అండ్ హెల్పింగ్ దెమ్. నేను నా కుటుంబంతో సమయం గడపడం మరియు వారికి సహాయం చేయడం ఆనందిస్తాను. ఐ టేక్ డిన్నర్. నేను డిన్నర్ తీసుకుంటాను. ఐ టేక్ డిన్నర్. నేను డిన్నర్ తీసుకుంటాను. ఆఫ్టర్ డిన్నర్ ఐ టేక్ ఏ షవర్ అండ్ గెట్ రెడీ ఫర్ ద బెడ్. రాత్రి భోజనం తర్వాత నేను స్నానం చేస్తాను మరియు మంచం సిద్ధం చేస్తాను. ఆఫ్టర్ డిన్నర్ ఐ టేక్ ఏ షవర్ అండ్ గెట్ రెడీ ఫర్ ద బెడ్. రాత్రి భోజనం తర్వాత నేను స్నానం చేస్తాను మరియు మంచం సిద్ధం చేస్తాను. బిఫోర్ గోయింగ్ టు స్లీప్ ఐ లైక్ టు రీడ్ ఏ స్టోరీ ఆర్ లిజన్ టు బెడ్ టైమ్ మ్యూజిక్. నిద్రపోయే ముందు నాకు కథ చదవడం లేదా సంగీతం వినడం ఇష్టం. బిఫోర్ గోయింగ్ టు స్లీప్ ఐ లైక్ టు రీడ్ ఏ స్టోరీ ఆర్ లిజన్ టు బెడ్ టైమ్ మ్యూజిక్. నిద్రపోయే ముందు నాకు కథ చదవడం లేదా సంగీతం వినడం ఇష్టం. ఇట్ హెల్ప్స్ మీ రిలాక్స్ అండ్ ఫాల్ అస్లీప్ ఫాస్టర్. ఇది నాకు విశ్రాంతి మరియు వేగంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. ఇట్ హెల్ప్స్ మీ రిలాక్స్ అండ్ ఫాల్ అస్లీప్ ఫాస్టర్. ఇది నాకు విశ్రాంతి మరియు వేగంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. ఐ స్విచ్ ఆఫ్ ద లైట్స్ అండ్ డ్రీమ్ అబౌట్ ద నెక్స్ట్ డే. నేను లైట్లు ఆఫ్ చేసి మరుసటి రోజు గురించి కలలు కంటున్నాను. ఐ స్విచ్ ఆఫ్ ద లైట్స్ అండ్ డ్రీమ్ అబౌట్ ద నెక్స్ట్ డే. నేను లైట్లు ఆఫ్ చేసి మరుసటి రోజు గురించి కలలు కంటున్నాను. మై డే రొటీన్ మే సీమ్ సింపుల్. నా దినచర్య సరళంగా అనిపించవచ్చు. మై డే రొటీన్ మే సీమ్ సింపుల్. నా దినచర్య సరళంగా అనిపించవచ్చు. ఐ బిలీవ్ దట్ హ్యావింగ్ ఏ రొటీన్ మేక్స్ మై డేస్ మోర్ ఎంజాయబుల్. రొటీన్ చేయడం వల్ల నా రోజులు మరింత ఆనందదాయకంగా ఉంటాయని నేను నమ్ముతాను. ఐ బిలీవ్ దట్ హ్యావింగ్ ఏ రొటీన్ మేక్స్ మై డేస్ మోర్ ఎంజాయబుల్. రొటీన్ చేయడం వల్ల నా రోజులు మరింత ఆనందదాయకంగా ఉంటాయని నేను నమ్ముతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.